ఇప్పుడు ఏం చెప్పారంటే ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి మనిషి, ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి. మన మనస్సు బాహ్య ముఖానికి వెళ్తానికి కారణం కూడా వైరాగ్యం లేకపోతే అసలు అసలు ఉండవలసినంత కొంచెం కూడా వైరాగ్యం లేదు. ఉండవలసినంత కాదు, అది కొంచెం కూడా మనకు లేదు. ఉండవలసినంత ఎలాగా లేదు, కొంచెం కూడా మనకు లేదు. ఒకటి ఈ అభ్యాస వైరాగ్యం అంటిపెట్టుకుని ఉండాలి. అభ్యాస వైరాగ్యములు లేకుండా మీకు తపస్సు లేకుండా ఇంద్రియములు కానీ మనస్సు కానీ స్వాధీనం అనగదు. అది అడిగితేనే కానీ మీకు లోపలున్న శక్తి, లోపలున్న జ్ఞానం, లోపలున్న ఈశ్వరుడు మీకు స్వరూపంగా వ్యక్తం కాదు. ఈ అనగాలి, మాట అనగాలి. ఇప్పుడు కూడా నాకంటే మీరు అదృష్టం ఉంటుంది. ఏం చేయాలంటే రోజు ఏకాంత వాసం, రెండు మౌనం మనోనిగ్రహానికి సహకరిస్తారు. ఒకటి మౌనం. మన ఇంటికాడ కూడా ఎక్కువ మాట్లాడకూడదు. మామూలుగా తగి అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. మీకు అర్థం అవుతుంది. ఏకాంత వాసం మౌనం ఒకటి, ఏకాంత వాసం. తర్వాత ఏకాంత వాసం అంటే పూర్వం ఎక్కడో అడవులకు వెళ్ళిపోయేవారు. మీకు అర్థం తపస్సు చేసి మనం అడవులకి ఎలా వెళ్ళాము, అడవులకి వెళ్ళే అంత వైరాగ్యం మన ఇంటికాడే ఏదో గంట 2 గంటలో కొంచెం మీరు అంటే మీ అది ఆ నోరు కొంచెం కట్టుకోవడం మనం ఎక్కువ మాట్లాడితేనే మన ఎవడో గౌరవంగా అదే బాగుతూ ఉంటాడు. వదిలేనంటే ఎక్కువ మాట్లాడే వాడికి సమాజంలో గౌరవం కూడా ఉండదు. ఈ రెండు మనం అలవాటు చేసుకోవాలి. ఏంటి? మౌనం. ఎంతమంది రోజు మౌనం ఒకటి, ఏకాంత వాసం ఒకటి. ఇంటికాడ కూడా మనం అలా కలిసిపోయినట్టు ఉండకూడదు. ఏదో గంట 2 గంటలు మనకు అవకాశం ఉన్నప్పుడు, కొంచెం మనకు ఆ టైము అనుకూలించినప్పుడు 1 గంట ఏకాంతంగా మన గదిలో మనం కూర్చుని నలుగురి చోట కలవకుండా మన మనసులో ఉన్న బలహీనతలు అంటే మనకి ఒంటరిగా ఉన్నప్పుడే మనకు తెలుస్తాయి. నలుగురిలో ఉన్నప్పుడు అందరూ పెద్ద మనుషులే. నీకు అర్థమవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆడు మనసులో ఉన్న బలహీనతలు అంటే అడిగి తెలుస్తూ ఉంటాయి. ఈ రెండు మనకు మనస్సు స్వాధీనం చేసుకోవడానికి ఈ రెండు ఉపయోగపడతాయి. ఒకటి ఏకాంతవాసం, 2 మౌనం. అంటే మౌనం అంటే బొత్తిగా రోజు తరబడి నోరు మూసి కూర్చోక్కర్లేదు. అవసరమైనప్పుడు బాగా అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాటలు తగ్గించుకోవాలి. దానివల్ల మనకి ఏమవుతుందంటే శక్తి కలుగుతుంది. దానివల్ల శక్తి కలుగుతుంది. అయితే మాటలు తగ్గించుకోవాలి. మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ వైరాగ్యానికి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి, లేదా అభ్యాసం ఉండాలి. తపస్సు దేనికి? ఇంద్రియ నిగ్రహానికి, మనో నిగ్రహానికి తపస్సు అవసరం. వాటిని తప్పింపు చేయాలి. మాట అనగదనుకోండి, మాట అనగదనుకోండి, ఇంద్రియాలు అనగదనుకోండి, మనస్సు అనగదనుకోండి, ఆత్మజ్ఞానం కూడా ఉన్నా మీకు ఎరుకులు కూడా